చదువు చెప్పద్దా అంటే మేడం వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మేడం కాళ్ళు ఉండదని కాన్సెప్ట్. అదే సార్ ఇప్పుడు ఆ మేడం కాలేజ్ లోపలికి వస్తే మేము ఇష్యూ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మేడం రాకపోతే మేము ఇష్యూ చేస్తామని మేము చెప్తున్నాం. 12 సంవత్సరాల నుంచి మేడం మీద ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు బ్రాహ్మణ్స్ ముస్లిం చెప్పగా ఎంత వరకు అది కరెక్ట్ సార్? అది అలా మైనార్టీ వాళ్ళకి ఏం సంబంధం? అలా ఎందుకు వచ్చింది సార్? గాలి అవసరం సార్. మసీద్ కమిటీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు రావాలి, పేరెంట్స్ రావాలి, మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. మీతోని 20 మంది పట్టుకొచ్చి కాలేజీలో రూపాయలు చెప్తాను. మంచి చెప్పిన వేరే ఏం చెప్పినాం అంటే ఇంకోసారి రిపీట్ గా కూడా చూసుకుంటాము. ఒకవేళ అయితే మాట్లాడదాం దాని గురించి అని అంటే ఏదో లాస్ట్ ఇయర్ విషయం తీసుకొచ్చి తిరుపతితో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆ చిన్న అది బుద్ధి ఉన్నట, ఇది బుద్ధిండు, ఇది బుద్ధిండు. ఆ రోజు ఏం చేసింది సార్? మా లాస్ట్ ఇయర్ ఆ రోజు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. సరే మీకు ఆలయాలకు వచ్చి ఇట్లా ఇబ్బంది చేస్తారు. మీరేం చేసారు సార్? మీరేం చేశారు? అప్పటికి చెప్పినాం కదా, ఇష్యూ పొద్దున్నాడు కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడనే తీసుకొచ్చిండు. పంపించి మరి పంపిస్తే ఇది పెద్ద ఇష్యూ మాట్లాడుతున్నాడు కదా, గంట కూడా లేకపోతే ఇది ఏంటంటే విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది కాలేజీలో. ఏ విషయం ఏంటంటే అక్కడ మేడం చదువు చెప్పే మేడంని ఏంటంటే హిందూ ముస్లిం అని ఇక్కడ మేడం భేదాలు తెచ్చిందన్న. భేదాలు తెచ్చి ఒక ముస్లిం అమ్మాయిని చిన్నగా పనిష్మెంట్ ఇస్తే అక్కడ ఉన్న మైనార్టీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఏంటంటే మమ్మల్ని ఎట్లా కొడతా, బ్రాహ్మణ మేడం ఎట్లా కొడతామని మాట్లాడుతున్నారు. కరెక్ట్ పద్ధతి కాదన్న అది. ఏంటంటే విద్యార్థుల దగ్గర ముస్లిం క్రిస్టియన్ అని ఎక్కడ యూరన్న ఏకమైన ఏ విద్యార్థులను కాలేజీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను టీచర్స్ ప్రతి ఒక్కరు ఇటువంటి బేవాలు ఇటువంటి లేకుండా ఇంకా తాత్పర్యం చూసుకోవాలంటే కాలేజీ మాట్లాడడానికి వచ్చినాం. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని సిఎస్ఆర్ గారిని కూడా కోరుతున్నాం.